అమ్మవారి దీక్షను తీసుకుంటూ ఉంటారు చాలామంది. అమ్మవారి దీక్షను తీసుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలా ఈ అమ్మవారి దీక్షను తీసుకోవాలి? వాస్తవికంగా అమ్మవారిని ఆరాధించడానికి మంత్రదీక్ష అనేది తప్పనిసరిగా ఉండాలి. ఏమిటి మంత్రదీక్ష అంటే, ఒక గురువు వద్ద తాను మంత్రాన్ని ఉపదేశం తీసుకొని జీవితాంతం ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తూ మంత్రానుష్ఠాన బలం చేత, మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత ఉద్ధరింపబడతాడు అనేది మొదటిది. దీనికి దీక్ష అని పేరు. ఇక సాధారణ మానవులు కానీ, స్త్రీలు కానీ, ఇతరులు కానీ ఈ మంత్రోపదేశం తీసుకొని జీవితాంతము అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానాన్ని చేయలేనటువంటి వారు ప్రత్యేకించి కొద్ది రోజులు, అంటే 9 రోజులు గాను, 11 రోజులు గాను, అర్ధమండలం, మండలం గాను నిర్ణయించుకొని ఒక గురువుగారి దగ్గర ఆ రోజుల్లో తాను దీక్షగా ఉండి, శుచిగా ఉండి ఆ మంత్రాన్ని అనుష్ఠించే విధానం ఒకటి ఉన్నది. ఈ రెండవ పద్ధతి ఏదైతే ఉన్నదో, ఈ రెండవ పద్ధతిలో దుర్గాదేవి దీక్ష, అమ్మవారి దీక్ష అని ప్రాచుర్యంలో ఉన్నది. ఏమిటి అంటే, ఒక గురువుగారి దగ్గర మాలాధారణ చేసి, ఆ మాలాధారణ చేసినప్పటి నుండి విరమణ వరకు కూడా నియమంగా, శుచిగా ఉండి, దీక్షగా ఉండి ఆ మంత్రాన్ని అనుష్ఠించే విధానం. ఇందుకోసమే ఈ దీక్షలు అనేవి ప్రారంభమైనవి. ఒకవేళ మీరు నిత్యంగా గనక ఆ నియమాలని పాటించగలిగితే ప్రత్యేకమైన దీక్ష అవసరమే లేదు. కానీ అటువంటి స్థితి లేనప్పుడు 9 రోజులు దీక్షగా ఉండడం, 21 రోజులు దీక్షగా ఉండడం, 41 రోజులు దీక్షగా ఉండడం అనేటువంటిది ఆనవాయితీగా వచ్చింది. ఎందుకు అంటే, ఎప్పటికీ చేయలేదానికి అశక్తులైన వాళ్ళు ఇట్లా అయినా అమ్మవారిని అనుగ్రహాన్ని పొందుతారని ఈ దీక్ష తీసుకునే పద్ధతి ఒకటి ఏర్పడింది. ఇక దీక్షలో నియమాలు. ప్రస్తుత కాలంలో దీక్ష వెర్రి పుంతలు చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. దేవి అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు ఎరుపు వస్త్రాలని ధరించాలి, అది నియమం. ఇక రాను రాను అది ఎలాగా మారిపోయిందంటే, అదొక పిల్లల చేష్టగా చాలా దుఃఖకరంగా మారింది. గాజులు వేసుకోవడం, తర్వాత పట్టీలు పెట్టుకోవడం, మంగళసూత్రాన్ని ధరించడం, మెట్టెలు పెట్టుకోవడం, ఇవన్నీ పిచ్చి పనులు. తనకు తాను అమ్మవారి స్వరూపంగా భావించుకోవడం వేరు, అమ్మవారి అవతారంలాగా పుస్తెల మట్టెలు పెట్టుకోవడం వేరు. కానీ ప్రస్తుత కాలంలో దారుణాతి దారుణమైనటువంటి విషయం ఏమిటంటే, మరి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు గురువుగారు మందలించకపోవడమా, మాల వేసిన గురువు చెప్పలేకపోవడమా, లేదా మాల వేసిన గురువే మూర్ఖుడై ఉండడమా? ఈ కారణముల చేత ఈ వెర్రి పుంతలు మోపైనాయి. గాజులు పెట్టుకోవడం, కమ్మలు పెట్టుకోవడం, ముక్కుపోగు పెట్టుకోవడం, పుస్తెలు ధరించడం, మెట్టెలు ధరించడం, ఇవన్నీ దీక్షా నియమాలు కావు. ఇవి దీక్ష కాదు. వీళ్ళు అందరూ పాఖండులు. ఇటువంటి వారి వల్ల హైందవ సంస్కృతి ఉద్ధరింపబడడం కాకుండా హైందవ సంస్కృతికి చాలా పెద్దనైనటువంటి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే తనకు తానుగా స్త్రీగా భావించడం వేరు, స్త్రీ పురుషుడు కాకుండారుగా ఉన్నటువంటి అర్ధనారీశ్వర అవతారంలో ఉన్నటువంటి వాళ్ళు ధరించడం వేరు. కానీ పురుషుడుగా ఉండి మాల ధరించి, ఆ మాలలో దీక్షలో ఉండి ఈ మెట్టెలు పెట్టుకోవడం, కాళ్లకు పసుపు రాసుకోవడం, పారాని పెట్టుకోవడం, పుస్తెలు ధరించడం, మెట్టెలు ధరించడం, ఇవన్నీ దీక్షా నియమాలకి విరుద్ధం. ఇటువంటివి చేయకూడదు. మరి కాటుక పెట్టుకోవచ్చా అన్నారు. అమ్మవారికి కజ్జలం అని ఏదైతే మనం ఇస్తూ ఉన్నామో కాటుక, దాన్ని ధరించేటువంటి ఒక సాంప్రదాయం ఉన్నది. కాటుక మాత్రం పెట్టుకోవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు, గంధం పెట్టుకోవచ్చు. అంతేగాని చెంపలకు పసుపు రాసుకునుడు, చేతులకు గాజులు పెట్టుకునుడు, చెవులకు కమ్మలు, ముక్కు పుడక, పుస్తెలు ధరించుడు, మట్టెలు పెట్టుకునుడు, గజ్జలు పట్టీలు పెట్టుకునుడు, వడ్డానాలు పెట్టుకునుడు, ఇవి దీక్షా నియమాలు కావు. ఇక దీక్షకు ఉన్నటువంటి నియమాలు ఏమిటి అంటే, గురువుగారిని చేరి ఆ గురువు సక్రమమైన వాడా కాదా అని ముందుగా నిర్ణయించుకొని ఆయన దగ్గర దీక్ష తీసుకొని ఎరుపు వస్త్రాలని ధరించి మాలాధారణ చేసి మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తూ ప్రతిరోజు కూడా ఏకభుక్తం, శీతల స్నానం, భూతల శయనం, ఈ 3 ముఖ్యమైనటువంటి నియమాలు. అంటే ఏకభుక్తంగా ఉండడం,
చల్లనీళ్లతో స్నానం చేయడం, భూమి మీద పడుకోవడం, అంటే మంచంలో కానీ పరుపులో కానీ పడకుండా ఉండడం, ఇలా దీక్ష నియమాలని పాటిస్తూ అమ్మవారిని అర్చిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. గురువుగారు, ఈ నవరాత్రుల్లో మీరన్నట్టుగా ఒకవేళ కలశ స్థాపన చేసుకోవడానికి వీలున్న వాళ్ళు అలా, లేదు అనంటే విగ్రహం కానీ ఫోటో కానీ వారికి తోచినంతలో ఏదో ఒకటి పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చు అన్నారు. ఇవేవి కూడా చేసుకోవడానికి వీలు లేదు వాళ్ళకి అనేటువంటి వాళ్ళు ఎలాంటి సాధారణమైనటువంటి నియమాలని పాటిస్తూ ఎలాంటి మంత్రాన్ని పఠిస్తే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు వారికి సిద్ధిస్తాయి? శాస్త్రంలో ఇప్పుడు సాధారణంగా మీరు బయట చూస్తూ ఉంటారు, కలశం పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది నీళ్ల కలశం పెడతారు, అంటే వర్ణ కలశం, కలశంలో నీళ్లు పోసి పెడతారు. కొంతమంది బియ్యం పోసి పెడతారు కలశంలో. ఈ రెండు పద్ధతులు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే అమ్మవారిని నీళ్లలో కానీ ధాన్యంలో కానీ లేదా సూర్యబింబంలో కానీ, సూర్యబింబంలో కూడా మనం అమ్మవారిని దర్శించి ధ్యానించి నవరాత్రులు చేసుకోవచ్చు. ఏ పూజా పదార్థాలు, ఏ సామాగ్రి, దీప ధూప నైవేద్యాలు ఏవీ లేకుండా సూర్యుడిలో అమ్మవారిని ధ్యానించి దీక్షగా ఉండి 2 పూటలు స్నానం చేసి ఏకభుక్తంగా ఉండి శ్రీమాత్రే నమః అనే నామాన్ని నిరంతరం స్మరిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనికి ఆ దీపం నూనె కానీ అగరొత్తులు కానీ ఇటువంటి ఏ సామాగ్రి పూలు పళ్ళతో కూడా ఏ రకమైన అవసరం లేదు. ఎందుకంటే కలశం పెట్టలేని వాళ్ళు కనీసం చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టుకొని నవరాత్రులు చేసుకోవచ్చు. అది కూడా లేని వాళ్ళు కేవలం సూర్యుల్లో చంద్రుల్లో అమ్మవారిని ఆవాహన చేసేటువంటి పద్ధతి కూడా ఉన్నది. కాబట్టి ఆ సూర్యుల్లో చంద్రుల్లో కూడా అమ్మవారిని ధ్యానించి మనస్సుతో అన్ని పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం అన్నీ కూడా మనస్సుతో సమర్పించి ఆమె నామాన్ని స్మరిస్తూ దీక్షగా ఉండి కూడా నవరాత్రి ఉత్సవాలు చేయవచ్చును. ఇవి అన్నిటికంటే విశేషమైనటువంటి నవరాత్రులుగా పేర్కొంటారు పెద్దలు. ఎందుకంటే దీనికి మానస పూజ అని, అమ్మవారి మానస పూజ అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే ఏ పూజ చేసినా మనస్సు లేకపోతే అది వ్యర్థం. 5 లీటర్ల పాలతో అభిషేకం చేసినా మీ మనస్సు అమ్మవారి దగ్గర లేకపోతే అది వ్యర్థం. కాబట్టి ఈ 5 లీటర్ల పాల కోసం తాపత్రయపడ్డదానికంటే ఇవి లేకపోయినా మనస్సుతో అమ్మవారిని నువ్వు అర్చిస్తే ఈ మానస పూజ వల్ల అమ్మ తొందరగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః మంత్రాన్ని మీరు నిరంతరం జపం చేయవచ్చును, అనుష్ఠించవచ్చు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.